హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే మ్యాటర్ ఏంటంటే దేవరా సినిమా నుంచి అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. మనకు సెప్టెంబర్ 10వ తారీఖున ట్రైలర్ అని చెప్పేసి అది నిన్న అయితే రిలీజ్ అయింది భయ్. ఓకే, వినాయక చవితి సందర్భంగా అయితే ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ అన్న లుక్ బాగాలేదు అని చెప్పేసి చాలామంది అయితే నెగిటివ్ కామెంట్లు అయితే చేస్తున్నారు భయ్య. నిజానికి కొందరు వచ్చేసి పంచకట్లో బాగాలేడు, కొందరు వచ్చేసి మామూలు బ్లాక్ డ్రెస్లో బాగాలేడు, కొందరు వచ్చేసి వేరే రకరకాలుగా మనకు కామెంట్లో అయితే చూడడం అయితే జరిగింది. నేను ఆ కామెంట్లు చేసిన వాళ్ళని అయితే ఖచ్చితంగా నేను ఏమనట్లేదు భయ్య. నిజానికి వాళ్ళ కోసమే ఈ వీడియో, కానీ వాళ్ళనైతే ఏమనను. ఎందుకంటే ఇది జస్ట్ షాంపుల్ మాత్రమే. మనకు భారీ ఒక డైనోసార్ని మనం అయితే చూడబోతున్నాం భయ్య ట్రైలర్లో. నాకు తెలిసినంత వరకు ఈ డ్రెస్ బాగాలేదు, ఈ లుక్ బాగాలేదు అన్నట్టు వాళ్ళందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే మనకు స్టోరీ పరంగా కావచ్చు, వాళ్ళు ఏ రకంగా అనుకున్నారో మనకైతే తెలియదు. కాబట్టి ఇప్పటి వరకు మీరైతే బాగలేదు అనుకుంటున్నారో, వన్స్ ఒకసారి దిగిన తర్వాత అంటే ట్రైలర్ మనకు చూసిన తర్వాత మీ ఒపీనియను మీరే మార్చేస్తారు భయ్య. అది ఎన్టీఆర్ అన్న అంటే అని చెప్పేసి ఒక నిజంగా మీరు కాల్ వేసుకున్నంత ఇదిగా అయితే కనిపిస్తాడు. భయపడకండి భయ్య, నిజంగా ఇది మాత్రం పక్క రాసి పెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న చేతిలో ఒక కత్తి ఉంది కదా భయ్య, నిజంగా అది సినిమాకే హైలైట్ కాబోతుంది అని మాత్రం నాకు అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే మనం చూసాము ఫస్ట్ గ్లిమ్స్ వదిలిన టైంలోనూ అదే ఉంది. అలాగే ఒక సముద్రంలో కడుగుతూ ఆ కత్తిని రక్తంతో చూస్తాం మనము. నిజంగా ఇలాంటి సీన్లకి, అలాంటి కత్తులకి, అలాంటి మ్యాన్ ఆఫ్ మాసెస్కి అసలు ఊహించుకుంటేనే ఒక గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి నాకైతే. నిజంగా ట్రైలర్ ఏ రేంజ్లో ఉంటుందో ఏమో నిజంగా నాకైతే తెలియదు, కానీ ఇప్పటి వరకు ఎవరికి మనకైతే తెలియదు. కానీ వాళ్ళు ఏదో ఒక అంచనాన్ని మించి మనకైతే చూపించబోతారు ట్రైలర్లో అని మాత్రం నాకు అనిపిస్తుంది భయ్య. చాలామంది ఇంత హై కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే వర్కౌట్ కాదు అని చెప్పేసి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీరు చూడండి, అలా చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా మీరే ఒపీనియన్ మార్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి 1కి బాహుబలి 2కి చాలా తేడా ఉంది. బాహుబలి 1 అప్పుడు ఎవ్వరికి ఏ ఎక్స్పెక్టేషన్ లేవు, కానీ సినిమా హిట్ అయింది, భారీ హిట్ అయింది అని అందరికీ తెలుసు. కాకపోతే బాహుబలి 2 వచ్చినప్పుడు భారీ అంటే దాని మీద ఓపుతో ఉన్నారు. అలాగే ఈ సినిమా కూడా ఎక్కడ కూడా ఎవ్వరు పెట్టుకున్న అంచనాలు కూడా అసలు తారుమారు అవ్వవు. ఆ అంచనాలను మించే ఉంటుంది. అది జస్ట్ మనము ఒక్క షాంపుల్ విధంగా మనం ట్రైలర్లో అయితే చూడబోతున్నాం భయ్య. జస్ట్ వెయిట్, ఇంకొక రోజు ఉంది తేడా. అంటే ఇంకా 2 రోజుల్లో వచ్చేస్తుంది. కాకపోతే మనకు ఉన్నది మధ్యలో ఒక్క రోజే. మీరు భయపడకండి, గుండెల మీద చెయ్యేసుకోమనుకోండి. అక్కడ ఉన్నది ఎన్టీఆర్ అన్న, అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ కూడా.